ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లింది బెంగళూరు. పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐపీఎల్ హిస్టరీలో 4వ ఫైనల్ కు వెళ్లిన ఆర్సీబీ ఈసారైన ఛాంపియన్ గా అవతరిస్తుందా? 2025 ఐపీఎల్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన బెంగళూరు కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తాకింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడిపోయింది. బెంగళూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. బెంగళూరు బౌలర్ల దెబ్బకు 14.1 ఓవర్లకు 101 పరుగులకే ఆలౌట్ అయింది పంజాబ్. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ 3, హేజిల్వుడ్ 3, యష్ దయాల్ 2 వికెట్లు తీశారు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది బెంగళూరు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బెంగళూరు ఫైనల్కు చేరడం ఇది 4వసారి. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్కు చేరిన టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా కప్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. మరోవైపు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న పంజాబ్కు ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టుతో ఆదివారం జరగబోయే క్వాలిఫైయర్ 2లో పంజాబ్ తలపడనుంది. క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టు జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో బెంగళూరును ఢీకొట్టనుంది.